తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలుగు సినిమాల కథలకు కొరత లేదు. సినిమాలకు రెండు కథలు రెండు కళ్ళుగా ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండోది దెయ్యం. ఈ రెండు స్టోరీస్ ను నమ్ముకుంటూ ఎన్ని సినిమాలైనా తీసేయచ్చు. దేవుడు కావాలా దెయ్యం కావాలనేది చాయిస్ ఈస్ యువర్స్. తెలుగు సినిమా దేవుడు దెయ్యం చుట్టూ తిరుగుతోంది. ఇదే కాన్సెప్ట్ తో సినిమాలు తీయాలనుకునే వారికి కథల కొరత లేదు. గోపిచంద్ భీమా అయితే దేవుడు దెయ్యాన్ని ఒకే కథలో రాసుకున్నాడు దర్శకుడు హర్ష. పరశురాముడు క్షేత్ర ప్రస్తావనతో సినిమా మొదలవుతుంది. మరోవైపు ఆత్మలు చూపించాడు. ఇక గామి అయితే అఘోరాలు, కాశీ నగరం, హిమాలయాల్లో 36 ఏళ్లకొకసారి పూసే పుష్పాల కథలు, హిందూ కర్మ సిద్ధాంతంతో సినిమా సాగుతుంది. అరుదైన వ్యాధిని టచ్ చేస్తూనే కథ చుట్టూ డివోషనల్ సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు విద్యాధర్. సినిమాలో ఉంటే దేవుడైనా ఉండాలి, లేదంటే దెయ్యమైనా ఉండాలి. కల్కి సినిమాలో మహాభారతం నాటి కాలంతో మొదలవుతుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. ప్రభాస్ ఇందులో భైరవగా కనిపించబోతున్నారు. ఇక ధనుష్, శేఖర్ కమల సినిమా కుబేరా ఫస్ట్ లుక్ లో శివుడి ఫోటోను ధనుష్ కవర్ చేయడం చూస్తుంటే స్పిరిచువల్ యాంగిల్ ఉన్నట్లు కనిపిస్తోంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డివోషనల్ ఎలిమెంట్ తప్పనిసరి అయిపోయింది. హనుమాన్ హిట్ తో ఇదొక ట్రెండ్ గా మారింది. చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర ఫస్ట్ లుక్ లో హనుమంతుడు కనిపించాడు. గొప్ప శివభక్తుడు కన్నప్ప కథలో మంచు విష్ణు నటిస్తున్నాడు. ఓదెలా 2 ఫస్ట్ లుక్ లో తమన్నా డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంది.